భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతి నొసగెదనని మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనములో క్రీస్తు ప్రభువారు పలికారు. ప్రతి ఒక్క విశ్వాసికి యొక్క వాగ్దానము తెలుసు. చిన్నప్పటి నుండి ఎన్నోసార్లు యొక్క వాగ్దానాన్ని మనము విని ఉన్నాం. ప్రతిసారి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు యొక్క వాక్యాన్ని వింటూనే ఉన్నాం. ఈ వాక్యాన్ని పదే పదే మనము వింటున్నప్పటికీ మన జీవితంలో ఎందుకు ఇంకా విశ్రాంతి లేదు, ఇంకా మనము ఎందుకు మన యొక్క భారములను మోస్తున్నామని ఈరోజు ధ్యానించుకోవాలి. ప్రభు మాత్రమే మనకు విశ్రాంతిని ఇవ్వగలిగినటువంటి వాడు. ఈరోజు జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి సమయం వరకు కష్టపడుతూనే ఉన్నారు. పొట్ట కూటి కోసము, కుటుంబాన్ని బ్రతికించటం కోసము, వారి యొక్క జీవితమును ముందుకు తీసుకొని వెళ్ళటం కోసమై ఉదయము నిద్ర లేచినప్పటి నుండి రాత్రి నిద్రించేంత వరకు కూడా కష్టపడుతూనే ఉన్నారు, భారాన్ని మోస్తూనే ఉన్నారు. విశ్రాంతి ఒకటి ఉన్నదనే విషయం కూడా చాలా మందికి తెలియదండి. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నీ పనులన్నిటినీ పక్కన పెట్టి కొద్దిసేపు నా చెంతకు రా. నీ పనుల భారమునంతా పక్కన పెట్టి నా సన్నిధికి రా, నా సన్నిధిలో కూర్చో. నీకు జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని నాకు తెలియచేయి, నాతో మాట్లాడు. లోకములో దేని వల్ల నీకు శాంతి కలగదు, దేని వల్ల నీకు విశ్రాంతి కలగదు. లోకములు ఎవరు నీ యొక్క భారములను తీసివేయలేరు. భారములను తీసివేయగలిగినటువంటి వాడను నేనే. దాన్ని మర్చిపోయి నీవు నీ భారములను మోస్తూనే ఉన్నావు. నీ సమస్యలను, భారములంటే మన యొక్క సమస్యలు మనకు భారము కావచ్చు, మన యొక్క రోగములు మనకు భారము కావచ్చు, మన యొక్క కుటుంబ పరిస్థితులు మనకు భారము కావచ్చు, లోకపరమైనటువంటి శోధనలు మనకు భారం కావచ్చు. అది ఏ భారమైనా సరే, అది ఎంత పెద్ద భారమైనా సరే, నీ సొంత శక్తితో నీవు ఆ భారాన్ని మోయలేవు. భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నువ్వు ఏ సమస్యలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నా చెంతకు రా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అపవాది మనతో చెప్తుంటాడు, నువ్వు పాపాత్ముడవు, లెక్కకు మించినటువంటి పాపములు చేశావు. ఏ ముఖము పెట్టుకొని నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు? ఆయన నిన్ను అసలు క్షమిస్తాడా? ఆయన అసలు నీ ప్రార్థన ఆలకిస్తాడా? అసలు నీ ముఖం ఆయన దగ్గర చెల్లుతుందా? నువ్వు ఇంత ఘోరమైన పాపివి, పాపాత్ముడవు, పాపాత్మురాలవు, ప్రభు దగ్గరికి వెళ్ళవద్దు. నువ్వు ఈ సమస్య మొయ్యాల్సిందే, నువ్వు ఈ భారము మొయ్యాల్సిందే, నువ్వు దీంతో బ్రతకాల్సిందే, నువ్వు దీంతో చావాల్సిందే అని అపవాది మనతో మాట్లాడుతుంటాడు. ఈరోజు గుర్తించుకో, ఏ సమస్యలో నువ్వు ఉన్నా, ఏ భారాన్ని నువ్వు మోస్తున్నా, దానిని నా సన్నిధికి తీసుకొని రా. నేను నీకు విశ్రాంతినిస్తాను. నీ కాడిని నా మీద మోపు, నీ సమస్యలను నా మీద మోపు, నన్ను చూసి నువ్వు నేర్చుకో అని ప్రభు ఈరోజు వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. ప్రతిరోజు ఎన్ని పనులున్నా ఆయన సన్నిధిలో కూర్చునే అలవాటు నేర్చుకోవాలి. మన సమస్యలన్నిటిని ఆయనకి తెలియచేసే అలవాటు నేర్చుకోవాలి. అయ్యా, నాకు ఇది జరుగుతుంది నాయన, ఇందులోంచి నన్ను నువ్వే బయటికి తీసుకురావాలి. అయ్యా, నాకు స్వస్థతనిచ్చే దేవుడవు నువ్వే, నా సమస్యలకు పరిష్కారం ఇచ్చే దేవుడవు నువ్వే, నాకు మరల గౌరవాన్ని ఇచ్చే దేవుడవు నువ్వే నాయన, నేను కోల్పోయిన వాటిని మరలా నాకు ఇచ్చే దేవుడవు నువ్వే నాయన అని ప్రతిరోజు నాకు విశ్రాంతిని, నెమ్మదిని, ఆనందాన్ని ఇచ్చే దేవుడవు నువ్వే నాయన అని ఆయన వెతకాలి. ఇదే జీవితం యొక్క గమ్యం. మనం సృష్టించబడ్డామంటే దాని వెనకాల ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటంటే మన ఆత్మ దేవుని ఆత్మతో సఖ్యపడాలి. లోకములో
అన్ని పనులు చేయటం కోసం మనం సృష్టించబడలేదు. అవి అన్ని సెకండరీ. ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మన ఆత్మ దేవుని ఆత్మతో అనుసంధానం అవ్వాలి. మన ఆత్మతో దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఆయన యొక్క ప్రేమను పొందుకోవాలి. ఆయన ప్రేమను పొందుకున్నప్పుడు, ఆయన శాంతిని పొందుకున్నప్పుడు, ఆయన నెమ్మదిని మనం పొందుకున్నప్పుడు మన భారములు ఇక భారముగా ఉండవు. మన శ్రమలు ఇక శ్రమలుగా కనిపించవు. మన కష్టాలు ఇక కష్టములుగా కనిపించవు. ఎందుకంటే నీకు కావలసిన ప్రతి ఒక్కటి, నీ ఆత్మకు కావలసిన ప్రతి ఒక్కటి నీ సృష్టికర్త దేవుడి నుండి నువ్వు పొందుకుంటున్నావు. కాబట్టి ఆయన సన్నిధి వెతకండి. ఆయన సన్నిధిలో కూర్చోవాలి. నీ భారమంతా ప్రభువు మీద మోపి విశ్రాంతిని పొందుకొని సంతోషమైన జీవితం జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు.